ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కిషోర్ గారు అసలు మామూలుగా లేదు మీ ఎనర్జీ. రవితేజ గారు ఈ డాన్స్ పై మీ స్పందన కావాలి మాకు. నా స్పందన తెలియజేసాను ఆల్రెడీ. నేను ఎరగదీశాను. అతనిలో బ్రహ్మాండ ఆర్టిస్ట్ ఉన్నాడు, డాన్సర్ ఉన్నాడు. ఫ్యూచర్లో మీరు అన్నీ చూడబోతున్నారు. ఐఎమ్ వెరీ ష్యూర్. నెక్స్ట్ నేను చేసే సినిమాలో అతనికి బ్రహ్మాండ వేషం ఆల్రెడీ అనేసుకున్నాం. అసలు అదే అన్నీ చేస్తాడు. ఎలా ఉన్నారు? ట్రైలర్ నచ్చిందా? వినపడట్లేదు. సో అన్ని సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇది నా రెండో సినిమా రవితేజ గారితో అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఇది నా మొదటి సంక్రాంతి సినిమా. మీరు కూడా ఇదే జోష్తో లైక్ ఆషిక సెడ్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది మీ అందరితో. అండ్ విత్ కిషోర్ తిరుమల గారి డైరెక్షన్లో అన్ని సాంగ్స్ హిట్ చేశారు. అలాగే సినిమా కూడా ఇదే జోష్తో వచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డింపుల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఒక నేను, శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి ఇలా బ్లాక్ బస్టర్ సినిమాలు అందించి ఈ పండక్కి మన మాస్ మహారాజా రవితేజ గారిని ఉత్తమ భర్తగా మన అందరికీ చూపించబోతున్నటువంటి మా కిషోర్ తిరుమల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. మామూలుగా బాగా మాట్లాడే వాళ్ళని చివరిని పిలుస్తారు, నాకు మాట్లాడడం రాదని అనిపించారు. భర్త మహాశైలికి విజ్ఞప్తి జనవరి 13th రిలీజ్ అవుతుంది. ఫస్ట్ టైం అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫిలిం చేద్దాం అనే ఉద్దేశంతో స్క్రిప్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో సినిమా మొత్తం కూడా ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. సో వాచింగ్ థియేటర్స్. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిషోర్ గారు. ఆయన స్పీచ్ మాత్రమే చిన్నగా మాట్లాడతారు, డ్యాన్స్ మాత్రం అదరగొట్టారు మొన్న కిషోర్ గారు. అసలు మామూలుగా లేదు, వైరల్ అయిపోయింది అంతే మీ డ్యాన్స్ స్టెప్పులు. అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు స్వామి అసలు. ఓకే, అంతే కాళ్ళు లేపి చేస్తాను. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మామూలుగా చేయలేదు. ఓకే ఓకే, మనం ఎప్పుడెప్పుడు ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.